హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దినేశ్వర ఎస్ఎఫ్డిఎక్స్. ఈరోజు నేను సేల్స్ ఫోర్స్లో అసింక్రోనస్ అపెక్స్ గురించి మాట్లాడబోతున్నాను. మ్యాక్సిమం ఒక 6 to 7 షార్ట్ వీడియోస్ చేయబోతున్నాను. చేసి దీంట్లో ఒక బిగినర్కి కావాల్సిన కంటెంట్ అంతా నేను వాళ్ళకి ఇంజెక్ట్ చేయబోతున్నాను. అంటే ఇంటర్వ్యూస్కి హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది బిగినర్స్కి. సో సేల్స్ ఫోర్స్లో అపెక్స్ అంటే ఏంటి, మనకి ఏదైనా కస్టమర్ ఫంక్షనాలిటీ బిల్డ్ చేసుకోవాలంటే కోడింగ్ కోసం ఆ కోడింగ్ లాంగ్వేజ్ నేమ్ వచ్చేసి అపెక్స్. దీంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, సింక్రోనస్ అపెక్స్, అసింక్రోనస్ అపెక్స్. సింక్రోనస్ అపెక్స్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టిఫిన్ సెంటర్కి వెళ్ళామనుకోండి, కౌంటర్లోకి వెళ్ళి అమౌంట్ పే చేసి ఆ టోకెన్ ఇస్తే, ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి ఒక పర్సన్కి ఇస్తే మాస్టర్కి చెప్తాడు ఒక దోశ అని. ఆ మాస్టర్ దోశ వేసి ఇస్తేనే నువ్వు తినగలుగుతావు. అంటే నీకు వచ్చి నువ్వు ఏదైనా యాక్షన్ చేయాలనుకుంటే అవతల నుంచి ఒక రెస్పాన్స్ రావాలి, ఇమీడియట్ యాక్షన్ జరుగుతుంది. సో దాన్ని సింక్రోనస్ కింద కన్సిడర్ చేస్తాం. అసింక్రోనస్కి వస్తే నువ్వు ఇంట్లోనే కూర్చొని స్విగ్గీ కానీ జొమాటో కానీ యూజ్ చేసుకొని ఫుడ్ ఐటమ్ ఆర్డర్ చేస్తే, ఆ ఫుడ్ ఐటమ్ వచ్చేంత వరకు నువ్వు అట్లే ఉండాలని ఏం లేదు. అది వచ్చే లోపల నువ్వు వేరే పనులు ఏమన్నా నీ ఆఫీస్ థింగ్స్ కానీ ఇంట్లో క్లీనింగ్ థింగ్స్ కానీ ఏమన్నా ఉంటే చేసుకొని ఆ ఫుడ్ ఐటమ్ వచ్చినాక తీసుకొని తింటాం. సో అసింక్రోన్ అపెక్స్లో నువ్వు వెయిట్ చేయాల్సిన పని లేదు రెస్పాన్స్ కోసం. నీ పనులు నువ్వు చేసుకుంటే రెస్పాన్స్ వచ్చే టైంలో అది వస్తుంది. సింక్రోనస్ అలా కాదు. సో ఏదైనా సేల్స్ ఫోర్స్లో ఏదైనా ఇమీడియట్ యాక్షన్ జరగాలంటే మనం సింక్రోనస్ అపెక్స్ వాడతాం. ఇమీడియట్ యాక్షన్ లేదు, కాల్అవుట్స్ ఉన్నాయి, వేరే సిస్టమ్కి కాల్అవుట్ చేస్తాం అన్నప్పుడు అసింక్రోనస్ అపెక్స్ వాడతాం. అసింక్రోనస్ అపెక్స్లో మనకు 4 టైప్స్ ఉన్నాయి: ఫ్యూచరు, క్యూబుల్, బ్యాచ్, స్కెడ్యూల్ అని. వీటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క షార్ట్ వీడియో చేయబోతున్నాను. కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.